హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీకోసం బెల్లము, రాగితో కలిపి ఒక మంచి హెల్తీ అయిన రెసిపీ. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కేక్ రెసిపీ లాగే బెల్లము, ఇంకా అందులో కర్డ్, ఇంకా కొంచెం మిల్క్, 1 కప్పు బెల్లం, 1 కప్ కర్డ్, 1 కప్పు మిల్క్, కొంచెం చిటికెడు సాల్ట్ ఇవన్నీ వేసుకొని మెల్ట్ చేసుకొని కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏమన్నా పార్టికల్స్ ఉంటే డస్ట్ పార్టికల్స్ సెపరేట్ అవుతాయి కదా. సో దాన్ని అట్లా ఫిల్టర్ చేసుకున్నాక అందులో మనం కాస్త ఇలాచీ పౌడర్, 1 కప్‌కి 1 కప్పు రాగి ఫ్లోర్ వేసుకోవచ్చు, 1½ కూడా వేసుకోవచ్చు అండి. నేను 2 కప్స్ తీసుకున్న బెల్లం, 2 కప్స్ రాగి ఫ్లోర్ వేసాను అనమాట. దాంట్లోనే కొంచెం వంట సోడా, బేకింగ్ పౌడర్ కొంచెం హాఫ్ టీ స్పూన్ వంట సోడా ఇవన్నీ వేసేసుకొని మనం ఎటువంటి ఆయిల్, ప్లెయిన్ ఆయిల్ తీసుకోవాలండి. నాన్ ఫ్లేవరబుల్ ఆయిల్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి పావు కప్పు దాకా. సో నేను ఇట్లా ఒక గిన్నెకి ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ గ్రీస్ చేసుకొని ఇట్లా డస్ట్ చేసుకోవాలి పిండితో, ఏదైనా ఒక ఫ్లోర్తో. సో ఈ బ్యాటర్ అంతా ఇట్లా వన్ డైరెక్షన్లో కలుపుకోవాలి, కేక్ బ్యాటర్ని ఎలాగో దాన్ని అందులోకి వేసేసి చక్కగా ఫ్రీ హీట్ చేసుకోవాలి. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి చిన్న స్టాండ్ అందులో పెట్టేసి మనం ఈవెన్గా మంట తాకేలాగా ఫ్లాట్ గిన్నెని చూసుకోవాలి. సో దాన్ని అట్లా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా గిన్నెని ట్యాప్ చేసి అందులోకి ఫోల్డ్ చేసి ఈ పిండిని గిన్నెని ట్యాప్ చేసి ఇట్లా మనం ఫ్రీ హీట్ చేసుకున్న దాంట్లో 30 to 40 మినిట్స్ పెట్టుకోవాలండి. సో చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ, సింపుల్గా అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ ఏం లేదు, చెప్తుంటే పెద్దగా అనిపిస్తుంది, చేస్తే చాలా సింపుల్ రెసిపీ. సో మనం బయట బేకరీలో కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ కన్నా కూడా చాలా హెల్దీ అండి. అది కూడా మనం బెల్లంతో చేస్తున్నాం కదా, ఇంకా చాలా హెల్దీ అనమాట. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇది చాక్లెట్ కలర్లో ఉండి పిల్లలకు కొంచెం ఎమ్మీగా ఉండి తినేలాగా ఉంటుందన్నమాట. సో ఫ్లఫీగానే ఉంది, కానీ మనకు నార్మల్ కేక్ అంత టెక్స్చర్ అయితే రాదు, బట్ హెల్దీ అండి. ఇది కొంచెం హీట్గా ఉంది, నేను కట్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తినేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఎవ్రీవన్.